ఏమయ్యా తాటికి అంత అచ్చలతో రాసాను అక్కడ కనపడతలేదా అంటే చేతనా తెంగరదవా అది చదవడం వచ్చుంటే ఏలు ముద్ర ఎందుకు ఎత్తాడరా? మరేనండి. మరి అదేనండి. ఈడు ఎలా వస్తున్నాడు ఏంట్రా? నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదైనా చూసాడా? ఆ రిసిప్ట్లు ఇలా ఎవరా? ఇదిగోండి బాబు రిసిప్ట్ ఇదిగో. మా ఊళ్ళో ఓణీల ఫంక్షన్ ఉంది. ఇంట్లో వాళ్ళు నగలు దమ్మన్నారు. 2 గాజుల సెట్లు, 2 నెక్లెస్లు, నల్లపూసల దండ కావాలంట. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్ళటం అంత అవసరం అంటారా? ఏమండి ఆడవాళ్ళు చెప్తే వింటారా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన మొగుడు లేకపోయినా పర్వాలేదు కానీ ఒట్టి మీద నగలు మాత్రం ఉండాలంటారు. అది ఆడాళ్ళ వ్యవహారం. సార్ ఒక్క నిమిషం సార్. అలాగే ఇప్పుడు ఎలా? ఏదో రకంగా మేనేజ్ చేస్తాను కానీ ఈయన చూసుకో. తొందర కానీ నాన్న, టైం ఒక్క అయిపోయింది. నిమిషం అండి, ఇప్పుడే చేస్తాను, వెయిట్ చేయండి. హలో అండి నేనండి రామరాజు లంక నుంచి కృష్ణరాజుని. అదేనండి మీ దగ్గర పొలం తాకట్టు పెట్టి 12 రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా. గుర్తొచ్చింది. నువ్వు కాదులే ఇంట్రెస్ట్. మ్యాటర్ ఏంటో చెప్పు నాన్న. ఏం లేదండి, అర్జెంట్ గా కోడి పందాలకి డబ్బులు కావాలి. రేపు రామ్మా, ఇంట్లో కలుద్దాం. అంటేనండి రేపటి వరకు పుంజు ఫామ్ లో ఉంటదండి. ఈ రోజే కావాలి. అంటే ఇంట్రెస్ట్ 20 రూపాయలన్నా పర్లేదు. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను. అమ్మా, ఇంట్రెస్ట్ 20 రూపాయలా? ఇప్పుడు ఏం చేయాలా? రే తులసి, ఆ మాస్టర్ కీస్ ఇవ్వరా, లాకర్వి. ఏం సార్ అంత నేషనల్గా ఉన్నారు? ఏముందయ్యా, అన్నీ ఒకేసారే వచ్చినాయి. మా ఆడాళ్ళేమో నగలు కావాలంటున్నారు. వాడెవడో ఫోన్ చేసి 20 రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చేయమంటున్నాడు. నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి కావట్లేదయ్యా. అంటే వడ్డీ కోసం అమ్మగారిని వదులుకుంటారేంటి? ఎవరిని వదులుకోక్కర్లేదు, నా దగ్గర మంచి ఐడియా ఉంది. బయట పక్కన చెప్తాను. దా, 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 దా. రండి గౌరమ్మ, రెంటి. అలాగే. నాన్న, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదు సార్, పోయినసారి మీకు 25,000 బెనిఫిట్ చేశానని ఆ మేనేజర్ నా పైన పడి ఏడుస్తున్నాడు. అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు వచ్చే వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్కి తీసుకెళ్ళడానికి నగలు నేనే ఏర్పాటు చేస్తాను. అవునా? ఎలా? మా అక్క నగలు బీరువాలో వేస్ట్గానే ఉన్నాయి సార్, అవి తెచ్చిస్తాను. ఫంక్షన్ అవగానే మీరు తిరిగి ఇచ్చేసేయండి. ఐడియా బాగానే ఉంది. మరి మా ఆవిడని ఎలా ఒప్పించాలి? సార్, ఆడదంటే మొగుడికి పెరుగున్న అవ్వకే బద్దలా ఉండాలి కానీ మొగుడికి వచ్చే ఆదాయానికి బొక్క అవ్వకూడదు. బాబు, ఇంతకుముందు ఏదో మా అక్క అన్నావు. 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఇప్పుడే వచ్చేస్తా. ఇదిగో ప్రసాద్, ఏం చేస్తున్నావయ్యా? ఆ నగలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికిచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నావు? మసాజులు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి. ఏమైంది ప్రసాద్? ఈ రోజు సువర్ణ పెళ్లి చూపులకు తీసుకెళ్లిన నగలు ఎవరి అనుకుంటున్నారు? బొడ్డు నాగరాజు గారి. అందులో 4 నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేకల మీద వచ్చి కూర్చున్నాడు. అదేంటి, మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగల కోసం వచ్చాడు కదా, అప్పుడు తీసుకెళ్లేదా? అదే ఆ పెళ్లి చూపులు సడన్ గా క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది, అందుకే తీసుకెళ్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ సువర్ణ కూడా నిన్నటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ప్రసాద్, ఒక పని చేయి. ఆ 1800 నెంబర్ లాకర్లో రామచంద్ర గారి నగలు ఉన్నాయి. అవి తీసుకున్నాను, ఎలాగైనా బయటపడాయి. ప్లీజ్ ప్రసాద్. అలాగే సార్. ఇదిగోండి సార్ నగలు. ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా. ఏమయ్యా, మా కోసం ఎంత చేశావు? నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా, ఏదో చెయ్యాలి. ఇదిగో బాబు 5 రూపాయలు. నేను తాగిన టీకి నా డబ్బులే కట్టేళ్ళు బాబు. దా బాబు, టైం అయిపోయింది. ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ మెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి. నమస్కారం. అప్పుడే పెద్ద అయిపోయింది ఇది. నేను అలా అందరి పలకరించి వస్తా. పదండి. ఏమే ఓనీ లేసావు, మరి చీర ఎప్పుడు కడతావు? నువ్వు పట్టు చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా. అబ్బో, నీలా కాదు గడిగాయనే. నా నగల్లా ఉన్నాయే. చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు. వదినా, ఎవరావిడ? రాజేశ్వరని నాకు అక్క అవుద్ది. మీ నగలు బాగున్నాయండి, అచ్చం నా నగల్లాగే.
ఎక్కడ కొన్నారు? లలిత జ్యువెలర్స్ అని పెద్ద కొట్లో కొన్నారండి మా ఆయన. ఏమయ్యా నా నగలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టమంటే మావిడాడు గ్రామీణ బ్యాంకులో పెట్టాను కదా. ఏమే ఎంతసేపు అయిందే వచ్చి? మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది? ఎవరితో తిరుగుతుంది? అదిగో చూడక్కడ. మీ ఆయన కూడా వచ్చారా? నేను చూసి వస్తాను, ఇది పట్టుకో. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. మొత్తం 20 లక్షలు ఏంటంట. బాగానే ఖర్చు పెట్టారు. ఆయన వాళ్ళకి ఇంట్లే. ఈడేంటి నామకే చూస్తున్నాడు? అచ్చమ్మ ఎవరి నగలుగా ఉన్నాయి. ప్రసాదు బంగారం కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు కొనమంటావా? ఓ పని చెయ్యి, ఇంకొక 4 రోజుల్లో బంగారం రేటు తగ్గిపోద్ది, అప్పుడు కొను. సరే అయితే. అలాగే. హలో ఏండే ప్రసాద్ గారా, నేను లక్కవరం లక్షణాన్ని మాట్లాడుతున్నాను. ఏండే మీ బ్యాంకులో పెట్టిన నగలు ఎక్కడున్నాయండి ఇప్పుడు? ఇంకెక్కడ ఉంటాయండి, లాకర్లోనే ఉంటాయి. ఏంటంటే లాకర్లో పెట్టిన నగలు పంచంలో కనపడుతున్నాయంటే ఏం గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఇక్కడికి? అమ్మని అమ్మ, అందరూ ఒకే ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు. మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్టదిగ్బంధనం చేసినట్టే. అష్టదిగ్బంధనమా? అదేదో నా కళ్ళతో చూస్తాను ఉండండి, వస్తున్నాను. అబే మీరు రావటం ఎందుకండి, పక్కనే ఉన్నాను, నేనే వచ్చి అవి మీదో కాదో చూస్తాను. ఇటుడు ఫోన్ కట్ చేసాడు. ఏదో తేడా ఉంది. ఓ పని చేద్దాం, ఆడు వచ్చే లోపల ఈ నగల ఫోటో తీసుకుని ఆడు చూపిద్దాం. ఏదో ఇప్పటి నుంచి అనుకుంటే ఓ మాట అనుకుంటే కుదురుద్ది కదా. ఓణీల ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా. వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని చెట్టెక్కాడు? లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు ఏంటి? నా పెళ్ళాం కూడా ఉంది అందులో. అబ్బా అసలే కనపట్లేదు, మధ్యలో వీడు ఒకడు. ఏమయ్యావు కొంచెం తప్పుకోండి బాబు. ఎందుకు తప్పుకోవాలి? ఏం తీస్తున్నావు? అది కనుకో ఆ పసుపు చీర కట్టుకున్నారు చూడండి, అవును ఫోటోలు తీస్తున్నానండి. అరే లేడీస్ ఫోటోలు తీయడం తప్పు కదా చెట్టెక్కి. మన ప్రాపర్టీని మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటంటే? తప్. నా పెళ్ళాం నీకు ఎప్పుడు ప్రాపర్టీ అయిందిరా? అయ్యి బాబా అపార్థం చేసుకోకండి బాబా, నేను అన్నది మీ ప్రాపర్టీ గురించి కాదండి, ఆవిడ గారు వేసుకున్న నగల గురించి అండి. అంటే వీడు భావని ప్రసాద్ గారి భావ అన్నమాట. ఎలాగోలా వీడిని మెయింటైన్ చేయాలి. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? మల్లెపూలు పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కనిపించిన నగలన్నీ మీవే అయిపోతాయా? అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు అడగకుండా మీ ఏమన్నా నగలు ఎందుకు అడిగినంటారు? బుద్ధి లేక. ఏ భవాని ప్రసాద్, ఇక్కడ ఎందుకు, పక్కన చెప్తాను. ఎక్కడ లేకెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వాళ్ళ నగలు మీ నగలు ఎలాగవుతాయి? మీరు అర్జెంటుగా కలచోడు మార్చుకోవాలి. అవునండి, మా ఆవిడ కూడా అదే అన్నదే. అయితే ఓ పని చేయండి, ఆవిడనే మార్చేయండి. వీలవుతుందా? ఏంటయ్యా వీలయ్యేది? అదేనే, ఈయన మన నగలు కావంటున్నాడే. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ అది. ఉరేసుకుంటానన్నావా? అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్? నేనా? ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి? అవునవును, ఆ టార్చర్ నేను ఎలా మర్చిపోతాను. ఏమండి మీ ఫోన్ ఏ కంపెనీ? శాంసంగ్. ఇటు ఇవ్వండి. ఇదిగోండి, ఇది మీ ఫోన్. అదేంటండి నాది ఎలాగవుద్దండి? ఇది శాంసంగే కదా. అలాగెలాగండి? 2 ఫోన్లు ఒకే కంపెనీ అయినంత మాత్రాన మీ ఫోన్ నాది, నా ఫోన్ మీది ఎలాగవుతుండే? నేను చెప్పేది కూడా అదే. ఫోన్లు ఉండగా నగలు ఉండవా? ఫ్రిడ్జ్లు ఉండవా? కార్లు ఉండవా? మనుషులు ఉండరా? కరెక్ట్ గా చెప్పారు. ఇందాక నేను ఇక్కడికి వస్తుంటే దారిలో పాప అచ్చు మీ పోలికలా ఉంది. ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారా? రేపు మీ ఆస్తులు సగం మాట రాసిమంటే రాసి ఇచ్చేస్తారా? ఎవరు? ఆ నాగలక్ష్మి కూతురేనా? అవునక్క, ఆ అమ్మాయి. పాయింట్ చేశాక చూసావా? ఆ డౌట్ నా ఒక్కదానికి అనుకున్నా, ఊరందరికీ వచ్చేసింది. ఏదో ఒక రోజున అది ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తుంది. ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. ఏమయ్యా భవాని ప్రసాద్, నీకు దండమయ్యా. ఆ పనిలో ఉండు. ఎలా భలే ఉడవయ్యా. ఏమండి ఈ నగలు అందరికి బాగా నచ్చేసాయి. నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే. ఏంటి అర్జెంటుగా రమ్మను? లొకేషన్ ఎదిరింది. కబుర్లు చెప్పుకోవడానికా? హలో, మనం కబుర్లు చెప్పుకోవడానికి, ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి. మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు. మీ నాన్నతోనా? అవును, నువ్వెలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు. మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు. మన పెళ్లికి పందిరేస్తాడు. పందిరేయటం కాదు, పాతేస్తాడు. ఏ? మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు, ఏదో స్కీమ్ వేయాలి. స్కీమ్ ఏంటి? మా నాన్న నీకు ముందే తెలుసా? అంటే మీ నాన్న ఎలా మేనేజ్ చేయాలి?
వీడే కదా? ఆపండి ఆపండి. ఏంట్రా వీడా? మొత్తం పంట అయిపోతుందేమో. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎవర్రా? రేయ్, ఏమన్నావురా నా గురించి? నేను క్రిమినల్నా? నేనెవరినో లవ్ చేశానా? ఎవడ్రా వాడు చెప్పు. వీడే కదా, వీణేగా నువ్వు ప్రేమించింది. ఇతన్ని ఇప్పుడు ప్రేమించాన్రా, నువ్వనేది అప్పుడు. చా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని చేస్తున్నావు కదా, మాకు తెలియదేంటి? అప్పుడేంటి ఇప్పుడేంటి? ప్రేమ అంటే ప్రేమేరా. నేను కనకాన్ని ప్రేమిస్తున్నాను. నేను చెప్పేది అదే కదా. నేను ఏంటో నువ్వు చెప్పేది నేను వినేది. ఒక అమ్మాయి పెళ్లికి ముందు పరిచయమైన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడినే భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు. మా వాడితో పెళ్లి జరగనిచ్చి వాడిని లేపేసి రాడుతో కొట్టి అదే లేపేసి నేను చెప్తున్నా లేరా, మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా. పెద్ద ప్లాన్ వేసారుగా. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని. హలో, ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలీదా? ఐరన్ రాడ్ గురించి తెలీదా? క్రేజీ సెల్ఫీల గురించి తెలీదా? సెల్ఫీలేంటి? పాలలో నిద్రమత్తల గురించి తెలీదా? లేకపోతే హైట్ పర్సనాలిటీ మ్యాచ్ అందని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలీదా? అన్ని రాసిందంతా ఉత్తరంలో రాసి ఏం నటిస్తున్నావి నంగనాచి. మీ ఎన్ఆర్ఐస్ అంతా ఇంటారా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? వెళ్ళి మీ సంబంధం చూసుకోండి, వెళ్ళండి. పదరా. మరి ఈ మాత్రం దానికి కారెందుకు ఆపేవే నంగనాచి? రేయ్, పోరా పో. కనకం, ఈ ఆగు. చుట్టుపక్కల ఏరియాలో ఏ ఆగు, అమ్మాయిని నీకెందుకు? చేసుకుంటావో నేను నా మాట విను. చూస్తాను. నిన్ను వదలనురా. దీని పసలపూడి కథలు పోనీ. వాడిని ఏంటి అలా వదిలేసావు? వాడు ఒక రకంగా మనకు మంచి చేశాడు. వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసేవాళ్ళమా? అది నిజమే. పద, మా నాన్నతో మాట్లాడదాం. అది కాదు కనకం, నేను చెప్పేది విను. నేను వినను. మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి, అంతే. కనకం, నీకు ఓ విషయం చెప్పాలి. ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే. నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం. ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. బతకటానికి ఉద్యోగం, సరదాగా కౌరులు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్, జన్మనిచ్చిన ఊరు, ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పుట్టినూరు అమ్మ లాంటిది. ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాథం చేయకూడదు. మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు. ఈ వయసులో ఆయన కష్టపడతా నాకు ఇష్టం లేదు. కనకం, నాకు ఈ ఊరన్నా, ఇక్కడ మనుషులన్నా, మా తాతన్నా, నువ్వన్నా చాలా ఇష్టం. ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను. నీ విషయంలో నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. ఏంటి బదులు? రే, ఆదిగడు ఫోన్ రింగ్ అవుతుంది. రాత్రి నేను చెప్పినట్టు మాట్లాడు. ఎవరిది నంబర్? హలో, ఎవరు? నేను రమణ మాట్లాడుతున్నారా? మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా, ఫోన్ కలవట్లేదే. సరే కానీ ఈ నంబర్ ఎవరిది? అదంతా ఎందుకు గానీ, అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా. నా వేషం గురించి కూడా తెలిసిపోయింది. బయటకు వస్తే లోపలేసేలా ఉన్నారా. నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్ఫాన్లో దాక్కున్నారా. ఎలాగైనా నువ్వు వచ్చి కాపాడాలరా. ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు. సరేరా, నువ్వు అక్కడే ఉండి నేను వస్తా.